మరి రీజన్ ఏంటమ్మా ఎంత తక్కువ మంది ఉన్నారు? మళ్ళీ మొదటికి వచ్చారా? మళ్ళీ అటెండెన్స్ ఫైనలైజ్ చేసి ఒకసారి పెట్టమంటారా ఒకసారి గ్రూపుల్లో? కోటేశ్వరరావు కోటి కోటేశ్వరరావు ఉన్నావా లేదా? శ్రీరామ్ సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఎంత తక్కువ మంది ఉన్నారు మళ్ళీ వాడు? సార్ గ్రూప్ లో పెట్టావా మెసేజ్ శ్రీరామ్? పెట్టాను సార్, పెట్టాను. కోటి ఏంటి రీజన్ ఏంటి తక్కువ మంది ఉన్నారు? సార్ నేను నిన్న మొన్న క్లాస్ లో కూడా ఇలాగే ఉన్నారా? కోటి అంతే సార్. 16 మెంబర్స్ సార్, మాక్సిమం 16, 17 సార్, అంతే సార్. మళ్ళీ ఏమైంది? రోజు రోజుకి పెరుగుతారని నేను అనుకుంటుంటే ఇంకా తగ్గిపోతున్నారండి. రోజు రోజుకి పెరుగుతారని ఏది లేదా సార్? శ్రీలక్ష్మి, విజయశ్రీ వాళ్ళేరి? రెగ్యులర్ క్లాస్కి వచ్చేవాళ్ళు. తరుణ్, మనోజ్ ఉన్నాడా? మనోజ్ కూడా లేడు. జితేంద్ర రెడ్డి ఏరమ్మా, వీళ్ళందరూ ఏమైపోయారు? ధనలక్ష్మిది శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి ఏమ్మా క్లాస్ లో లేవు ఇప్పటి వరకు? ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. ఫస్ట్ క్లాస్కి ఎందుకు లేవని అడుగుతున్నాను. ఫస్ట్ క్లాస్కి అటెండ్ అవ్వలేదు సార్. అదే ఎందుకని అడుగుతున్నాను. మీతో లేరు? విజయశ్రీ వాళ్ళు లేరు? విజయశ్రీ ఆన్లైన్ లో లేదు సార్. శ్వేత కూడా ఆన్లైన్ లో లేదు. పేర్లు అడుగుతుంటే వాళ్ళు ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు. ఏందా లక్ష్మి, ఫస్ట్ పీరియడ్ ఎందుకు లేదు క్లాస్ లో? ధనలక్ష్మి ఫస్ట్ పీరియడ్ క్లాస్ లో ఎందుకు? ఏం సార్? ఫస్ట్ పీరియడ్ క్లాస్ లో ఎందుకు లేవు? ఏంటి వినిపించట్లేదు సార్? ఫస్ట్ పీరియడ్ క్లాస్ లో ఎందుకు లేవమ్మా?
సార్ సిగ్నల్ ప్రాబ్లం సార్ కొంచెం అందుకే రా. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? స్టార్ట్ చేద్దామా? కోటేశ్వరరావు. స్టార్ట్ చేసాను సార్, ఎందుకు మళ్ళీ వాళ్ళు వస్తారో తెలియదు సార్. మరి ఏం తెలుసు? ఏం తెలుసు సార్ మరి ఏం తెలుసు మీకు? సార్ నాకు తెలియదు సార్. ఎవరికి అయిపోయింది కదమ్మా? రోడ్ కంప్లీట్ అయింది కదా? ఎస్ సార్. ఓకే. ఏమైనా ఐడియా ఉందా? మర్చిపోయారా? లాస్ట్ క్లాస్ మనకి ఏం సార్? లాస్ట్ క్లాస్ ఎప్పుడు జరిగిందమ్మా? ట్యూస్డే సార్. ట్యూస్డే. ఎస్ సార్. క్లాసే లేదమ్మా. మండే అంటే ఏమైనా గుర్తుందమ్మా అసలు? ఇవాళ చాప్టర్ పేరేంటి పోనీ? ట్రాన్సిస్టర్స్ సార్. ట్రాన్సిస్టర్స్. అమ్మా ఈడీసీ సబ్జెక్టు ఈసీఏ సబ్జెక్ట్ కలిపేస్తే ఎలాగమ్మా? కాలేజీకి వచ్చి 4th ఫ్లోర్కి వచ్చేసి అక్కడికి దూకేయాలి నేను ఇప్పుడు. మీరు ట్రాన్సిస్టర్స్ అన్నారంటే. శ్వేత, కీర్తన, అనిత, ట్రాన్సియంట్ అనాలిసిస్ సార్. ఓకే. మరి ట్రాన్సిస్టర్స్ అంటున్నారు, ట్రాన్సిస్టర్స్ ఎందులో ఉంటాయి? ట్రాన్సిస్టర్స్ ఎందులో ఉంటాయి? ఈడీసీ. ఓకే. అసలు ఏమైనా ఐడియా ఉందా? వెళ్ళి ఒకసారి బ్రీఫ్గా చెప్పాలా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చా? ఇది చెప్పండి సార్ ఒకసారి. మళ్ళీ బ్యాక్ నుంచి ఫస్ట్ నుంచి రానా? తెలుసా ఇది ఒకటే? ఒకసారి వెళ్ళండమ్మా, బ్రీఫ్గా చెప్పేస్తాను ఫాస్ట్గా. సో ట్రాన్సియంట్ అనాలిసిస్. సో ట్రాన్సియంట్ అనాలిసిస్ అంటే ఏం చెప్తున్నాను మీకు ఆల్రెడీ? మనకి స్టడీ స్టేట్ అనాలిసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసామంటే 100 RPM రావాలనుకోండి. 100 RPM రావడానికి సమ్ టైం పీరియడ్ తీసుకుంటుంది. ఆ టైం పీరియడ్ లో సర్క్యూట్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది ట్రాన్సియంట్ అనాలిసిస్ అని చెప్తా అంటామట. నా వాయిస్ ఆడిబులే కదా? క్లియరే కదా? ఓకే. ఎవరికి ప్రాబ్లం లేదు కదా నా వాయిస్? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఓన్లీ శ్రీరామ్ ఒక్కళ్ళే, మిగతా ఇంకెవరు లేరు మాట. ఓకే. సో ఇందులో వచ్చేవాడికి మనకి మెయిన్ టాపిక్స్ ఏమని చెప్పాను మీకు అంటే, మనకి ఎలిమెంట్స్ ఇందులో వచ్చేవాడికి మనం ఎక్కడ వరకు డిస్కస్ చేసుకున్నాం అంటే, ఒక రెసిస్టర్, ఒక ఇండక్టర్, ఒక కెపాసిటర్, ఈ మూడు మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఈ మూడు ఎందుకంటే ఈ మూడు మనకి మీకు ఇప్పటి వరకు మీకు తెలిసి 3A రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ తెలుసు. మిగతా ఉన్న డివైజెస్ కానీ ఎలిమెంట్స్ కానీ మీకు తెలియదు కాబట్టి మనం ట్రాన్సిషన్ అనాలిసిస్ అక్కడ వరకు వెళ్ళట్లేదు. ఓన్లీ మీకు తెలిసిన టాపిక్స్ ఏంటి? ఒక రెసిస్టర్ అంటే తెలుసు, ఇండక్టర్ అంటే తెలుసు, కెపాసిటర్ అంటే తెలుసు. సో అక్కడ వరకునే మాత్రం మనం డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే ఆర్ఎల్ సర్క్యూట్ ఇస్తే దాని ఒక బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆర్సీ ఇస్తే అలా బిహేవియర్ ఉంటుంది, ఆర్ఎల్సి ఇస్తే అలా బిహేవియర్ ఉంటుంది, సిరీస్ లో కనెక్ట్ చేస్తే అలా బిహేవియర్ ఉంటుంది, లేదా ప్యారలల్ కనెక్ట్ చేస్తే అలా బిహేవియర్ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఈ చాప్టర్ లో చూస్తాం అన్నమాట. సో ఇది ట్రాన్సిషన్ అనాలిసిస్ అనేది ట్రాన్సిషన్ రెస్పాన్స్ కానీ మనం సాల్వ్ చేయాల్సింది ఎయిదర్ బై యూజింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చు, లేదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కింద ద్వారా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సర్క్యూట్ మనం ఆర్సీ తీసుకుంటాం, ఆర్ఎల్ తీసుకుంటాం, ఆర్ఎల్సి తీసుకుంటాం. One second.
సో ఆర్సీ తీసుకుంటాం, ఆర్ఎల్ తీసుకుంటాం, ఆర్ఎల్సి తీసుకుంటాం. ఈ 3 సర్క్యూట్ మనం ఏం చేస్తామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ద్వారా సాల్వ్ చేస్తాం, లేదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా సాల్వ్ చేస్తాం. సో సాల్వ్ చేసి ఏంటి మీకు తెలుసు, ఒక ఇండక్టర్ కి మనకి ఏముంటది, మనకి జనరల్ గా V=L/di/dt ఉంటుంది. అదే కెపాసిటర్ కి I=C/dV/dt ఉంటుంది. ఇది ఏంటి, స్టడీ స్టేట్ రెస్పాన్స్ లో మీకు వచ్చిన ఈక్వేషన్స్. కానీ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ లో మనకి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి కూడా మనం ఇప్పుడు చూద్దామట. అంటే మీరు ఎప్పుడైనా ఎట్ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ కానీ లేకపోతే కంప్లీట్ టైం పీరియడ్ లో అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి మీరు, ట్రాన్సియెంట్ రెస్పాన్స్ లో ఉన్న ఈక్వేషన్ ప్లస్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ లో ఉన్న ఈక్వేషన్స్, ఈ రెండు చెప్పాలి మీరు. ఓకే, సో మీకు మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఓన్లీ జస్ట్ ఓమ్స్ లా అడిగారు అనుకోండి, సో ఓమ్స్ లా అడిగితే మీరు V=L/di/dt అని చెప్పేస్తారు ఫర్ ఇండక్టర్. అదే రెసిస్టర్ V=IR అని చెప్తారు. కానీ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్పండి అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి, మనం ఇప్పుడు సాల్వ్ చేస్తున్న ఫార్ములాస్ వస్తాయి కొన్ని, సో ఆ ఫార్ములా ప్లస్ స్టడీ స్టేట్ లో వచ్చిన రెస్పాన్స్ ఉన్న ఫార్ములా రెండు చెప్పాలి. రెండు చెప్తేనే ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్, సో మనం డిస్కస్ చేసుకున్నాం అసలు వాట్ ఈస్ మెన్ బై ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అంటే ఏంటి, వై, ఎందుకు మనం ఈ అనాలిసిస్ చేయాలి, లేకపోతే ఈ అనాలిసిస్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఈ 3 టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాం. సో వాట్ ఈస్ మెన్ బై ట్రాన్సియెంట్ అనాలిసిస్. సో ట్రాన్సియెంట్ అనాలిసిస్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఒక సర్క్యూట్ మనకి ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది చూస్తాం. ఎప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేంత వరకు ఈ సర్క్యూట్ ఎలా బిహేవ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 10:08కి స్టార్ట్ చేసాం క్లాస్, 10 నుంచి 10:08 వరకు ఏంటి, ఈ 8 minutes అనేది మనం ఏం చేసాం, అది దాన్ని ట్రాన్సియెంట్ పీరియడ్ అని చెప్పచ్చు. మనం చెప్పుకోవాలనుకుంటే 10 o'clock నుంచి 10 to 8 వరకు మనం ఏం చేసాం, మీరు ఏం చేస్తున్నారు, లేకపోతే 1 week ఏం చేశారు, ఎందుకు తక్కువ మంది వచ్చారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏంటి, ట్రాన్సియెంట్ పీరియడ్ లో మనం మాట్లాడుతున్నది. సో 10:08 నుంచి మన క్లాస్ స్టార్ట్ అయింది. సో అదంతా ఏంటి, స్టడీ స్టేట్ అనాలిసిస్ లోకి వస్తుందన్నమాట. అంటే ఇప్పుడున్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ టైం చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసాం. సో ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు 100 RPM అటెండ్ అయ్యేంత వరకు మనం ఏమంటుందని ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అంటాం. వేరస్ ఆఫ్టర్ 100 RPM వచ్చిన తర్వాత, ఎప్పుడైతే 100 RPM వచ్చి 100 RPM స్టడీ అయిందో, సో దాన్ని ఏమంటాం మనం, స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటాం. నెక్స్ట్ వై, ఇవి ఎక్కడక్కడ అవుతాయి అనేది మనం చూడాలి. సో ఇవి జనరల్ గా ఎక్కడక్కడ అవుతాయి, ఎక్కడైతే మనకి స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉంటాయో అక్కడ మాత్రమే అక్కడ అవుతాయి. సో మీకు ఇప్పటి వరకు ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఒక రెసిస్టర్ ఉంది, ఒక ఇండక్టర్ ఉంది, ఒక కెపాసిటర్ ఉంది. ఈ 3 ఎలిమెంట్స్ లో మనకి ఉన్న స్టోరేజ్ ఎలిమెంట్స్ ఏంటి, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ మాత్రమే. సో వేరేస్ రెసిస్టర్ అనేది స్టోరేజ్ ఎలిమెంట్ కాదు కాబట్టి అక్కడ మన ట్రాన్సియెంట్ రెస్పాన్స్ కానీ ట్రాన్సియెంట్ అనాలిసిస్ కానీ ఇటువంటి ఏమీ ఉండవు. అక్కడ ఏముంటది, ఓన్లీ స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే V=IR మాత్రమే ఉంటది. వేరాస్ ఇక్కడ మన ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ చూసుకున్నామంటే అక్కడ మాత్రం మనకి అవి స్టోరేజ్ ఎలిమెంట్స్ కాబట్టి అక్కడ ఏమవుతాయి, ట్రాన్సియెంట్ రెస్పాన్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇండక్టర్కి వచ్చేటప్పటికి ఏంటి, ఏం చెప్తున్నాం, విచ్ అపోజెస్ ది సడన్ చేంజ్ ఇన్ కరెంట్, వేరస్ కెపాసిటర్కి వచ్చేటప్పటికి ఏంటి, విచ్ అపోజెస్ సడన్ చేంజ్ ఇన్ వోల్టేజ్. ఈ 2 పాయింట్స్ గుర్తించుకొని నేను చెప్తాను. సో ఇవే సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇండక్టర్ అనేది యాక్ట్స్ యాజ్ ఓపెన్ సర్క్యూట్, వేరస్ కెపాసిటర్ యాక్ట్స్ యాజ్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పి వచ్చింది. సో ఇవి డిఫరెంట్ ఎక్కడెక్కడ మనకి అక్కడ అవుతున్నాయి, ఏవి కండిషన్స్ లో మనకి ట్రాన్సిషన్స్ అనేవి అక్కడ అవుతున్నాయి అనేది ఈ స్లైడ్ ద్వారా చెప్పాను. తర్వాత వేర్ డు వే స్టడీ, సో ఇవన్నీ మనకి ఫ్యూచర్ సబ్జెక్ట్సే కాబట్టి ఈ టాపిక్ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. సో డిఫరెంట్ బేసిక్ టెర్మినాలజీస్ ఏమన్నాయి, ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అంటే ఏంటి, స్టడీ స్టేట్ అనాలిసిస్ అంటే ఏంటి, స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే ఏంటి, టైం కాన్స్టెంట్ అంటే ఏంటి, ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూస్ అంటే ఏంటి, ఇవన్నీ మన బేసిక్ టెర్మినాలజీస్. ఇవన్నీ మీకు అవే కొద్దీ మనకి మెయిన్ గా ఏమిటి, ఆర్ఎల్, ఆర్సీ, ఆర్ఎల్సీ, ఈ 3 సర్క్యూట్లు చూస్తాం. ఈ 3 సర్క్యూట్లు 2 మెథడ్స్ లో సాల్వ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చి డిఫరెన్షియల్ అనాలిసిస్, సెకండ్ వన్ వచ్చి ట్రాన్సియెంట్ అనాలిసిస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ద్వారా, సెకండ్ వన్ వచ్చి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా సాల్వ్ చేస్తాం. ఈ 3 సర్క్యూట్స్ మీకు ఉన్న సిలబస్ ఒకటే, ఈ 3 సర్క్యూట్, ఆర్ఎల్, ఆర్సీ, ఆర్ఎల్సీ, ఈ 3 సర్క్యూట్ని 2 డిఫరెంట్ 2 మెథడ్స్ లో సాల్వ్ చేస్తాం. 2 మెథడ్స్ అంటే ఏంటి, ఎయిదర్ బై యూజింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ బై యూజింగ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, సో అక్కడ మనకి ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అంటే ఏంటి, స్టడీ స్టేట్ అనాలిసిస్ అంటే ఏంటి, స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే ఏంటి, టైం కాన్స్టెంట్ అంటే ఏంటో మనం అక్కడ చూద్దాం. ఓకే, నా వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా శ్రీరామ్? ఎస్ సార్. నో సార్. మనోజ్, నా వాయిస్ ఓకేనా? ఓకే సార్, ఓకే. శ్రీరామ్? ఓకే,
నెక్స్ట్ సో డిఫరెంట్ కండిషన్స్ దగ్గర చూసాం. అసలు టైం పీరియడ్ ని ఎలా డివైడ్ చేశాను నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఎక్కడ -∞ to 0 సెకండ్ వన్ వచ్చేటప్పటికి 0, థర్డ్ వన్ వచ్చేటప్పటికి t>0. సో ఈ 3 పార్ట్స్ మనం డివైడ్ చేసుకున్నాం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ తీసుకున్నాం అనుకోండి, ఏంటి ఫ్యాన్ స్విచ్ ఆన్ చెయ్యక ముందు ఎలా ఉంది, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేద్దాం అనుకున్నప్పుడు ఎలా ఉంది, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఎలా ఉన్నది అనేది ఈ 3 పార్ట్స్ కింద నేను డివైడ్ చేసుకున్నాను. సో మనం ఏ సర్క్యూట్ మనం అనాలిసిస్ చేయాలని 3 డిఫరెంట్ పార్ట్స్ లో అనాలిసిస్ చేయాలి. అంటే ఇప్పుడు సర్క్యూట్ కి పవర్ సప్లై ఇవ్వక ముందు ఎలా ఉంది, ఇచ్చిన వెంటనే ఎలా ఉంది, ఇచ్చిన తర్వాత ఎలా ఉంది. ఓకే, మీకు క్లారిఫికేషన్ అర్థమైంది కదా. ఏంటి మళ్ళీ చెప్తున్నాను, ఒక సర్క్యూట్ తీసుకుంటాం, ఏదర్ ఇట్ విల్ బి RL ఆర్ RC ఆర్ RLC. సో ఈ సర్క్యూట్ తీసుకుని మనం సప్లై ఇవ్వక ముందు ఎలా ఉంది, సప్లై ఇచ్చినప్పుడు ఎలా ఉంది, సప్లై ఇచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది చూడాలన్నమాట. ఓకే, 3 పార్ట్స్ లో సర్క్యూట్ ని అనాలిసిస్ చేస్తాం. సో ఇవి డిఫరెంట్ కండిషన్స్. మనకి ఇండక్టర్ వచ్చేటప్పటికి I ఎందుకు తీసుకోవడానికి డజంట్ అలో సడన్ చేంజ్ ఇన్ కరెంట్ కాబట్టి, వేరే కెపాసిటర్ వచ్చేటప్పటికి డజంట్ అలో సడన్ చేంజ్ ఇన్ వోల్టేజ్ కాబట్టి కెపాసిటర్ ఇక్కడ వోల్టేజ్ తీసుకున్నాం, వేరే ఇండక్టర్ కి కరెంట్ తీసుకున్నాం. ఓకే, సో ఈ డిఫరెంట్ మనకి t0 దగ్గర ఏమొచ్చింది, ఇండక్టర్ అనేది ఓపెన్ అయిపోయింది. ఎందుకు dt0 అంటే 1/0 అంటే ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి, ఇన్ఫినిటీ ఎప్పుడవుతుంది, v ఎప్పుడవుతుంది ఇన్ఫినిటీ, ఎప్పుడైతే ఓపెన్ లో ఉంటే మాత్రం అవుతుంది కాబట్టి ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అని పెట్టుకున్నాం. వేరాస్ t=∞ అంటే 1/∞, దట్ ఈస్ విల్ బి 0 అనేది ఎప్పుడు అవుతుంది, వోల్టేజ్ ఎప్పుడైతే షార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి మనం ఇది షార్ట్ చేసుకున్నాం. సో సిమిలర్లీ కెపాసిటర్ కి ఇది షార్ట్ అవుతుంది, ఇది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఈ రెండాట్ల గురించి నేను తర్వాత చెప్పాను. సో ఇక్కడ వరకు క్లారిటీయా, ఐడియా వచ్చిందా మిగతా వాళ్ళు? ఓకే సార్, ఓకే. సో జాగ్రత్తగా వినండమ్మా. ఈ ఒక్క ప్రాబ్లం మీరంటే మీకు అసలు వాట్ ఈజ్ వాట్ అనేది ఐడియా వస్తుంది. ఏదైనా డౌట్ అంటే మాత్రం అడగండి, స్లోగా చెప్తాను. ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు అడగండి. ఓకే, సో ప్రాబ్లం మనకి ఎలా ఇస్తారు, ఈ ప్రాబ్లం ఒక్కటి జాగ్రత్తగా వింటే మీకు ఆల్మోస్ట్ 8 మార్క్స్ మీరు గెయిన్ చేసేచ్చు. ఈ ఒక్క ప్రాబ్లం అంటే అంటే డిఫరెంట్ అవుతుంది. వెదర్ ఇట్ మే బి RL ఆర్ RC ఆర్ RLC, లేకపోతే డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవ్వచ్చు. కానీ మనం చేసే ప్రొసీజర్ అంతా ఒకటే, ప్రొసీజర్ లో ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే మీరు ఆన్సర్ రాకపోయినా, వాడు ఎటువంటి సర్క్యూట్ ఇచ్చినా ఆన్సర్ రాకపోయినా ఈ మధ్యలో స్టెప్స్ అన్ని మీరు వేసారు అనుకోండి, మీకు ఆ ప్రొసీజర్ కి 8 మార్క్స్ వల్ల ఒక 7 మార్క్స్ 6 మార్క్స్ లేదా మినిమం వర్స్ట్ కేస్ లో ఒక 5 మార్క్స్ వేస్తారు. సో అందుకని ఇది ఒక్క సర్క్యూట్ మాత్రం జాగ్రత్తగా వినండి. ఇది కనుక వింటే మిగతా అన్ని మీకు ఆటోమేటిక్ గా మీరు చేసేయగలరు. సో అంటే ఇది ఏంటంటే ప్రొసీజర్ చెప్తాను, ఎలా చేయాలనేది ప్రొసీజర్ చెప్తాను. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అంటే RL సర్క్యూట్ తీసుకున్నాను. సో చూడండి, సర్క్యూట్ చూడండి, 10 Ω తీసుకున్నాను, ఇండక్టర్ వచ్చి తీసుకున్నాను. ఓకే సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. మిగతా వాళ్ళు శ్వేత, లక్ష్మి, శ్రీలక్ష్మి బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మ ఒకసారి. సార్ వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఓకే 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 సో ఈ సర్క్యూట్ మాత్రం జాగ్రత్తగా వినండి. సో ఈ సర్క్యూట్ ప్రొసీజర్ జాగ్రత్తగా వినండి. ఈ సర్క్యూట్ ప్రొసీజర్ మీకు కనుక వచ్చిందంటే మీరు ఏ టైప్ ఆఫ్ సర్క్యూట్ ఇచ్చినా మీరు ఆ సర్క్యూట్ ని సాల్వ్ చేయగలరు. అంటే ఏదర్ ఇట్ విల్ బి ఆన్సర్ రాంగ్ అవ్వచ్చు, కానీ ఆ ప్రొసీజర్ మాత్రం ఒకటే. సో ప్రొసీజర్ ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు అంతా కామన్. సో ఇక్కడ ఏంటిది, ప్రాబ్లమ్స్ ఆన్ ఇనిషియల్ ఫైనల్ కండిషన్స్ అని అడిగాడు. సో చూడండి, ఇనిషియల్ ఫైనల్ కండిషన్స్. సో ఒక సర్క్యూట్ ఇచ్చాడు, సర్క్యూట్ ఏమి ఇచ్చాడు, రెసిస్టర్ ఇచ్చాడు, ఇండక్టర్ ఇచ్చాడు. ఈ రెండు ఎలా కనెక్ట్ చేసి ఉన్నాయి, సిరీస్ లో కనెక్ట్ చేసి ఉన్నాయి. సో ఈ సిరీస్ లో కనెక్ట్ చేసి ఏం చేశాడు, ఒక 100 volts సప్లై ఇచ్చాడు, ఒక స్విచ్ ఇచ్చాడు. చూడండి,
సో మీకు చూడండి, మీరు మీకు ECA 1లో కానీ ECA 2లో కానీ ఎక్కడ మీకు ఇటువంటి స్విచ్ కనబడవు. ఏదర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఓన్లీ ట్రాన్సియంట్ అనాలిసిస్ లో మాత్రమే ఈ స్విచ్ కనబడుతుంది. ఎందుకు ట్రాన్సియంట్ అనాలిసిస్ లో మాత్రం స్విచ్ ఎందుకు కనబడుతుంది? మిగతా ECA 1 ECA 2 మిగతా అన్ని చోట్ల మనం యూజ్ చేసేది స్టడీ స్టేట్ రెస్పాన్స్ మాత్రమే, అంటే స్టడీ స్టేట్ అనాలిసిస్ మాత్రమే తీసుకుంటాం. వేరస్ ఇది స్పెషల్ చాప్టర్ లో ట్రాన్సియంట్ అనాలిసిస్ చేస్తాం. అంటే ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే మాత్రం మనం అక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. వేరస్ రిమైనింగ్ అన్ని చోట్ల మాత్రం మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? ఓన్లీ స్టడీ స్టేట్ రెస్పాన్స్ మాత్రం క్యాలిక్యులేట్ చేస్తాం. అందుకనే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు అది ఏ చాప్టర్ అనేది మీకు తెలియదు, ఓకేనా? సో ఎప్పుడైతే స్విచ్ కనబడిందో అది ఏంటది ట్రాన్సియెంట్స్ అని మీరు డిసైడ్ అయిపోవాలి. ఓకే, ఏదైనా లేకపోతే T=0+ అని, T=∞ అని, లేకపోతే T=0- అని ఏమైనా అడిగాడు అనుకోండి, సో మీరు ఏం డిసైడ్ అయిపోతారు? సో ట్రాన్సియెంట్స్ మీద ప్రాబ్లమ్స్, సెకండ్ యూనిట్ మీద ప్రాబ్లమ్స్ అని డిసైడ్ అయిపోతారు. ఓకే, ఈ పాయింట్ క్లియర్ అందరికి? ఈ పాయింట్ క్లియర్ అమ్మా? సో ఈ పాయింట్ ఎందుకు నేను పర్టికులర్ గా చెప్తున్నానంటే, సో జనరల్ గా మీరు ఏమనుకుంటారు, T=0+ కదా, ఈ స్విచ్ క్లోజ్ కదా, సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమని I ఫైండ్ అవుట్ చేయమని ఏం చేస్తారు మీరు? సింపుల్ గా I=V/Z వేస్తారు, 100/10 + J అని చెప్పేసి సాల్వ్ చేసేస్తారు. సో అది రాంగ్ అయిపోతుంది ఆన్సర్. సో అందుకనే నేను అంత పర్టికులర్ గా చెప్తున్నాను. ఓకే, సో ఎప్పుడైతే మనకి స్విచ్ ఇచ్చాడో, స్విచ్ ఇచ్చినప్పుడు మాత్రం ఏం చేయాలి మీరు? అది ట్రాన్సియంట్ అనాలిసిస్ అనుకోవాలి. సో ట్రాన్సియంట్ అనాలిసిస్ ద్వారానే మాత్రం మీరు సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఏం అడిగాడు? ఇన్ ది గివెన్ నెట్వర్క్ ద స్విచ్ ఈస్ క్లోజ్ అట్ T=0. సో ఏమన్నాడు? స్విచ్ ఎప్పుడు క్లోజ్? T=0 దగ్గర స్విచ్ క్లోజ్. ఓకే, సో అలాగే ఇంకోటి చూడండి, స్విచ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. స్విచ్ పైనుంచి కిందకి యారో ఉంది. ఓకే, పైనుంచి కిందకి యారో ఉంది. సో T=0 అన్నాం. సో T=0కి ఏమవుతుందంటే ఈ యారో అనేది ఆపరేట్ చేస్తాం అనుకోండి, అంటే ఏమవుతుంది? స్విచ్ ఇలా ఉన్నది కాస్త ఇలా అవుతుంది. ఓకే, సో కొన్ని చోట్ల ఏంటంటే యారో పైకి ఉంటుంది. యారో పైకి ఉన్నప్పుడు T=0 అనుకోండి, అప్పుడు ఏంటంటే ఆల్రెడీ స్విచ్ క్లోజ్ లో ఉన్నట్టు అర్థం, స్విచ్ ని ఓపెన్ చేయమని అన్నట్టు అర్థం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కానీ మనం చూస్తే మీకు ఆ స్విచ్ డిఫరెన్స్ ఉంటుంది. స్విచ్ డిఫరెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో సింపుల్ గా స్విచ్ మాత్రమే అని చెప్పి అనుకోవద్దు. ఓకే, స్విచ్ కొన్న యారోని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? అంటే జీరో అంటే ఏమవుతుంది? స్విచ్ అనేది క్లోజ్ అవుతుంది. ఆ యారో బట్టి క్లోజ్ ఆర్ ఓపెన్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్, విత్ జీరో కరెంట్ ఇన్ ఇండక్టర్ ఫైండ్ I di/dt d²I/dt² at T=0+. ఓకేనా? మీకు సర్క్యూట్ అసలు అంటే అర్థమైంది కదా. సర్క్యూట్ ఏం చేస్తాం? ఒక 100 volts అప్లై చేస్తాం, ఒక స్విచ్ పెట్టాము. స్విచ్ ఏంటి? యారో అనేది టాప్ టు బాటమ్. 1 సెకండ్ అమ్మా. సో స్విచ్ అనేది టాప్ టు బాటమ్, అండ్ నెక్స్ట్ ఒక రెసిస్టర్ ఇండక్టర్ ని సిరీస్ లో కనెక్ట్ చేస్తాం. ఓకేనా? సో వెళ్ళిపోదాం నెక్స్ట్ కి. ఓకేనా? నా వాయిస్ ఆడిబుల్ కదా? ఓకే ఓకే. ఓకే, సో చూడండి, ఫస్ట్ మనం ఎప్పుడైతే T=0+ క్యాలిక్యులేట్ చేయమన్నాడో మనం ఏం చేయాలి? ఏ సర్క్యూట్ కైనా మీరు ఏం చేయాలని చెప్పాను? -∞ to 0- కి ఎలా ఉంది, 0 దగ్గర ఎలా ఉంది, అలాగే 0+ to ∞ ఎలా ఉంది, ఈ 3 కండిషన్స్ తో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎప్పుడైనా ట్రాన్సియంట్ అనాలిసిస్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇందాక మనం లాస్ట్ స్లైడ్ లో చూసుకున్నాం ఆల్రెడీ. ఏది? ఈ స్లైడ్ లో చూసాం. ఏంటి? -∞ to 0- ఎలా ఉంది, తర్వాత 0+ దగ్గర ఎలా ఉంది, తర్వాత >0+ ఎలా ఉంది. సో ఎప్పుడైనా ఏ సర్క్యూట్ అయినా ట్రాన్సియన్స్ లో మనం సాల్వ్ చేయాలంటే ఈ 3 కండిషన్స్ అనేది మనం తీసుకోవాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి? T=0- దగ్గర క్యాలిక్యులేట్ చేద్దాం. సో T=0- దగ్గర ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఏంటి? నేను ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయలేదు, ఫ్యాన్ ఆన్ చేయలేదు. ఏమనుకున్నాను? జస్ట్ ఫ్యాన్ ఆన్ చేద్దామని అనుకున్నాను అంతే. నేను మా ఇంట్లో ఉన్న ఫ్యాన్ ని నేను ఆన్ చేద్దామని అనుకున్నాను అంతే. సో అప్పుడు ఏమైనా కరెంట్ ఫ్లో అవుతుందా? కరెంట్ అయినా ఫ్లో అవుతుందా? కరెంట్ అనేది సర్క్యూట్ లో ఫ్లో అవుతుంది. ఎందుకు? స్విచ్ అనేది ఓపెన్ లో ఉంటది కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే ఓకే, సో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో కరెంట్ అయితే ఎప్పుడైతే ఫ్లో అవ్వదో ఏమవుతుంది? కరెంట్ I of 0- is equal to 0.
ఓకేనా? ఈ పాయింట్ అర్థమైందా? ఎస్ సార్. స్లోగా చెప్పుకుందాము, ఒకే ఒక ప్రాబ్లం చెప్పుకుందాం కావాలంటే. నాకు మాత్రం పాయింట్ అర్థమైందా లేదా అనేది కావాలి. నాకు ఒక్క శ్రీరామ్ ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు కూడా మీరు ప్రతిసారి అన్మ్యూట్ చేసుకుని చెప్పలేకపోతే మాత్రం ఏదో చాట్ బాక్స్ లో ఎస్ ఆర్ నో అని చెప్పి పెట్టండి. నేను దాన్ని బట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను. ఓకే సార్. ఎందుకంటే ఇది స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో మీకు చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు సింపుల్ గా. కానీ ఏంటంటే ఏమవుతుందంటే మళ్ళీ అది ఎందుకు వచ్చిందో తర్వాత మళ్ళీ చూసేటప్పుడు మీకు అర్థం కాదు. ఎస్ ఆర్ నో? ఈ పాయింట్ అర్థమైందా? ఎస్ సార్. I of 0 minus is equal to 0. నాకు ఇంకా హేమంత్ అండ్ శ్రీరామ్ మాత్రమే చెప్పారు, మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదు. సార్ అర్థమైంది సార్. చాట్ బాక్స్ లో పెట్టండి ఎస్ ఆర్ నో, నేను అడిగినప్పుడల్లా ఎస్ ఆర్ నో పెట్టండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫిగర్ చూడండి అమ్మా. సో ఈ ఫిగర్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ లాస్ట్ ఫిగర్ కి ఈ ఫిగర్ కి డిఫరెన్స్ ఏంటి? అట్ t ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎక్కడ ఫిగర్? అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర ఫిగర్. సో 0 ప్లస్ దగ్గర ఏమని చెప్పాను మీకు? ఏమని చెప్పాను? ఈ స్విచ్ అనేది ఎలా క్లోజ్ అవుతుందని చెప్పాను. స్విచ్ అనేది క్లోజ్ అవుతుంది అంటే ఏమవుతుంది? ఇది క్లోజ్ అయిపోయింది స్విచ్. నెక్స్ట్ రెసిస్టర్ దగ్గర కరెంట్ వచ్చింది, నెక్స్ట్ ఇండక్టర్ దగ్గర కరెంట్ వచ్చింది. సో ఇండక్టర్ దగ్గర కరెంట్ వచ్చినప్పుడు ఏం చెప్పాను? ఇండక్టర్ అనేది ఏంటి? ప్రాపర్టీ ఏంటి దానికి? ఇట్ డజంట్ అలో సడన్ చేంజ్ ఇన్ కరెంట్. ఏంటమ్మా? ఇట్ డజంట్ అలో సడన్ చేంజ్ ఇన్ కరెంట్ అంటే ఏంటి? ఇండక్టర్ అనేది సడన్ గా కరెంట్ ని చేంజ్ చేయడానికి యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? ఏంటి? ఇండక్టర్ కరెంట్ అనేది సడన్ గా చేంజ్ చేయడానికి యాక్సెప్ట్ చేయదు. సో అంటే మీరు జనరల్ గా స్టడీ స్టేట్ లో అయితే ఏం వేస్తారు? ఇండక్టర్ కి V ఈజ్ ఈక్వల్ టు LdI/dt అని వేసేస్తారు. కానీ వేరే ఇక్కడ ఏం అడుగుతున్నారు మనకి? అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర అడుగుతున్నాడు. ఎక్కడ అడుగుతున్నాడు? అట్ 0 ప్లస్. 0 ప్లస్ అంటే ఏంటి? ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ అయిందో ఆ సెకండ్ మాత్రం ఏమవుతుంది అనేది మనం చూస్తున్నాం అన్నమాట. ఎప్పుడు స్విచ్ అయితే ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఆ టైంలో సర్క్యూట్ ఎలా బిహేవ్ చేస్తుందని చూస్తున్నాం. సో ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ అయిందో రెసిస్టర్ అనే స్టోరేజ్ ఎలిమెంట్ కాదు కాబట్టి ఆ రెసిస్టర్ అలాగే ఉంటది. వేరే ఇండక్టర్ అనే స్టోరేజ్ ఎలిమెంట్ కాబట్టి ఏమవ్వాలి? ఇండక్టర్ అనేది మనకు ఆల్రెడీ మీకు ఒక డయాగ్రామ్ చెప్పాను. అట్ t ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ కి ఏం చేయాలి? ఇండక్టర్ ఏం చేయాలి? ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో ఈ డయాగ్రామ్స్ గుర్తుండాలి మీకు. 0 ప్లస్ కి ఏం చేయాలి, ఇన్ఫినిటీకి ఏం చేయాలి అనేది గుర్తుండిపోవాలి. ఓకే, ఇండక్టర్ ఏం చేస్తాం? ఇక్కడ ఓపెన్ చేసేస్తాం. సో ఈ సర్క్యూట్ ఎలా వస్తుంది? ఓకేనా? ఈ సర్క్యూట్ ఓకేనా? సర్క్యూట్ ఓకేనా? ఎస్ ఆర్? ఓకే సార్. చాట్ బాక్స్ లో పెట్టండి ఎస్ ఆర్ నో. ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు ఈ సర్క్యూట్ కి ఈ లాస్ట్ సర్క్యూట్ కి ఈ లాస్ట్ సర్క్యూట్ కి ఓకే కదా? సో అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ కి ఏమైనా కరెంట్ ఫ్లో అవుతుందా? ఇక్కడ ఓపెన్ కాబట్టి ఏమైనా కరెంట్ ఫ్లో అవుతుందా? ఎటువంటి కరెంట్ కూడా ఫ్లో అవుతుంది. సో I ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, I ఆఫ్ 0 మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0, I ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కూడా 0. ఈ రెండు పాయింట్స్ క్లియర్ కదా? I ఆఫ్ 0 మైనస్ అంటే ఎప్పుడైతే సర్క్యూట్ మనం ఆన్ చెయ్యక ముందు కండిషన్, 0 ప్లస్ అంటే జస్ట్ ఆన్ చేసిన తర్వాత కండిషన్. ఈ రెండు కండిషన్ లో మనకి ఏం వచ్చింది? కరెంట్ అనేది 0 అనేది మాత్రం వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ వెళ్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ t గ్రేటర్ దాన్ 0 ఇది థర్డ్ కండిషన్. ఏంటి? మనం 3 కండిషన్ లో మనం సాల్వ్ చేయాలి. మీకు ఇక్కడ చూసామంటే ఇది ఫస్ట్ కండిషన్ లో 0 మైనస్ దగ్గర, సెకండ్ కండిషన్ లో 0 ప్లస్ దగ్గర, థర్డ్ కండిషన్ లో గ్రేటర్ దాన్ 0 ఆర్ 0 టు ఇన్ఫినిటీ. ఓకేనా? సో ఫస్ట్ కండిషన్ లో మనకి ఏమొచ్చింది? కరెంట్ 0 వచ్చింది. సెకండ్ కండిషన్ లో కూడా ఏమొచ్చింది? కరెంట్ 0 వచ్చింది. ఇప్పుడు థర్డ్ కండిషన్ చూద్దాం. సో మీకు ట్రాన్సిషన్స్ లో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈ 3 కండిషన్స్ లో మాత్రం మీరు చేయాల్సిందే. ఓకే, సో ఫర్ t గ్రేటర్ దాన్ 0. సో ఫర్ t గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి? మీకు మామూలు ప్రొసీజర్ స్టడీ స్టేట్ అనాలిసిస్ లో మీరు ఎలా చేస్తారో అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో స్టడీ స్టేట్ అనాలిసిస్ లో ఇప్పుడు ఇది సర్క్యూట్ ఉంది మనకి. ఈ సర్క్యూట్ లో t గ్రేటర్ దాన్ 0. t గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి? ఈ స్విచ్ అనేది క్లోజ్డ్, ఈ రెసిస్టర్ మామూలుగానే యాక్ట్ చేస్తుంది, ఇండక్టర్ కూడా మామూలుగానే యాక్ట్ చేస్తుంది. ఓకేనా? రెసిస్టర్ మామూలుగానే యాక్ట్ చేస్తుంది, ఇండక్టర్ కూడా మామూలుగానే యాక్ట్ చేస్తుంది ఫర్ t గ్రేటర్ దాన్ 0. సో అంటే సర్క్యూట్ ఎలా మారుతుంది? సర్క్యూట్ ఎలా చేంజ్ చేయండి. ఓకేనా? ఈ సర్క్యూట్ ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ సర్క్యూట్ కి నేను KVL అప్లై చేస్తాను. సో KVL అంటే ఏంటి? -100 ఫస్ట్ ఏ టెర్మినల్ అయితే టచ్ అయిందో ఆ టెర్మినల్ వేసుకున్నాను.
నేను ఇదే ఫాలో అవుతానమ్మా, ఇక్కడ ఏది ఉన్నా నేను ఇదే ఫాలో అవుతాను. -100 + 10i + LdI/dt. సో అంటే ఏంటి 100. సో ఈ ఇటువైపు తీసుకొస్తే ఏంటి 100 - 10i - L అంటే 1 కాబట్టి di/dt = 0. ఈ ఈక్వేషన్ ఓకే కదా. సో నెక్స్ట్ di/dt ఏమొస్తుంది 100 - 10i. ఓకేనా, మనకి వచ్చేసినాయి. ఏమొచ్చినాయి మనకి, ఏం అడిగాడు, i అడిగాడు, di/dt అడిగాడు. సో di/dt వచ్చింది. నెక్స్ట్ d2i/dt² అంటే ఏం కావాలి, మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఉన్న కండిషన్ కి డిఫరెన్షియేట్ చేసుకుంటే అగైన్ సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేస్తే మనకి d2i/dt² అనేది వచ్చేస్తుంది. సో di/dt ఏమొచ్చింది 100 - 10i. కానీ ఆ క్వశ్చన్ ఎక్కడ అడిగాడు, at 0+ దగ్గర అడిగాడు. అట్ టైం పీరియడ్ t = 0+ దగ్గర అడిగాడు. సో మనకి 0+ దగ్గర కరెంట్ ఏమొచ్చింది, i(0+) ఏమొచ్చింది 0 వచ్చింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. సో అంటే di/dt of 0+ = 100 - 10i at 0+. అంటే ఏం చేశానంటే కరెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ 0+ వేసుకున్నాను అంతే. దట్ ఈస్ ఈక్వల్ టు i(0+) అంటే ఏమొచ్చింది మనకి కండిషన్, ఇందాక సాల్వ్ చేస్తే వచ్చి 0 వచ్చింది కాబట్టి 100 - 10 × 0 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత 100. ఓకే, di/dt of 0+ = ఎంత 100 వచ్చింది. ఓకేనా, ఈ పాయింట్ క్లియరా. ఓకే ఓకేనా. సో నెక్స్ట్ వెళ్ళొచ్చా. నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, నెక్స్ట్ d2i/dt² క్యాలిక్యులేట్ చేయాలి. సో d2i/dt² అంటే ఏంటి, మనకు ఉన్న ఈ ఈక్వేషన్ ఏం చేస్తామంటే ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, d2i/dt² = 100 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. -10 × di/dt. సో అదే వచ్చింది కదా మనకి -10 × di/dt. సో d2i/dt² at అగైన్ ఏం చేస్తున్నాను నేను, t = 0+ దగ్గర కండిషన్ అప్లై చేస్తున్నాను. at t = 0+ దగ్గర d2i/dt² at 0+ ఏమవుతుంది -10 × di/dt of 0+ అంటే ఏం చేస్తాం, i ఎక్కడైతే ఉందో అక్కడ ఏం చేస్తాం, i of 0+ అని రాసుకుంటాం. నెక్స్ట్ di/dt of 0+ మనకి ఎంత వచ్చింది, di/dt of 0+ ఎంత వచ్చింది 100 వచ్చింది. సో 100 తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో మనకి ఏమొస్తుంది కండిషన్ -1000 వచ్చింది ఆన్సర్. ఓకేనా. సో అర్థమైంది ఎలా సాల్వ్ చేయాలో. సో అర్థమైందమ్మా. ఓకే, సో ఈ ప్రాబ్లం అర్థమైందంటే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. లేదు సార్ మళ్ళీ చెప్పండి సార్, ఏమైనా డౌట్ ఉంది సార్ అంటే ఒకసారి మళ్ళీ చెప్తాను. లేదు ఒకసారి నోట్ చేసుకుంటాను సార్, ఒకసారి సాల్వ్ చేస్తానంటే ఒక 2 minutes టైం ఇస్తాను. మీ అంతా మీరు పేపర్ మీద సాల్వ్ చేయండి, కంగారు ఏం లేదు. సో నెమ్మదిగా చెప్పుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళే ముందు మీకు టైం ఇస్తాను. లేదు సార్ నెక్స్ట్ ప్రాబ్లం చెప్పండి సార్ అర్థమైపోయిందంటే నెక్స్ట్ ప్రాబ్లం చెప్పేస్తాను. చెప్పండి అమ్మా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. ఒకసారి నోట్ చేసుకుంటా అంటే నోట్ చేసుకోండి. లేదు సార్ నెక్స్ట్ ప్రాబ్లం చెప్పండి అంటే నెక్స్ట్ ప్రాబ్లం చెప్పేస్తాను. చెప్పాలి. నోట్ చేసుకోండి అయితే. ఓకే, నోట్ చేసుకున్న వాళ్ళు ఒకసారి నోట్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ చూడండి, ఒకసారి ధనలక్ష్మి ఒకసారి చూడమ్మా, మళ్ళీ చెప్తున్నాను. సో ఏ పాయింట్ అర్థం కాలేదు ఒకసారి అన్మ్యూట్ చేసుకో ధనలక్ష్మి. ధనలక్ష్మి సార్ ఏ పాయింట్ అర్థం కాలేదమ్మా. అంటే స్టార్ట్ చేసినప్పుడు నాకు సిగ్నల్ 2 times కట్ అయిపోయింది సార్, వినలేదు. ఒకసారి చెప్పండి సార్ ప్లీజ్. ఓకే ఓకే ఓకే. సో ఒకసారి వినండి, మిగతా వాళ్ళ లోపల ఒకసారి నోట్ చేసుకోండి. సో చూడండి ఒకసారి ఈ సర్క్యూట్ ఎలా ఇస్తాడు మీకు. ఈ సర్క్యూట్ ఇచ్చి మీకు ఏం క్యాలిక్యులేట్ చేయమని అంటే ఫైండ్ i di/dt d2i/dt² at t = 0+ అని ఇచ్చాడు. సో మీకు సర్క్యూట్ లో ఎప్పుడైతే స్విచ్లు ఇచ్చాడో దాన్ని ఏమనుకోవాలని చెప్పాను, అది ట్రాన్సియెంట్ అనాలిసిస్ ద్వారా సాల్వ్ చేయాలని అనుకోవాలి. సో ఎప్పుడైతే ట్రాన్సియెంట్ అనాలిసిస్ లో సాల్వ్ చేయాలనుకుంటామో మనం 3 steps లో సాల్వ్ చేయాలి. ఏంటి, at -∞ to 0 at 0 నెక్స్ట్ 0+ నుంచి ఇన్ఫినిటీ అంటే t > కి ఈ 3 కండిషన్స్ లో మనం ఆ సర్క్యూట్ ని సాల్వ్ చేయాలి. సో ఎప్పుడైతే సర్క్యూట్ సాల్వ్ చేయాలో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ కండిషన్ ఏంటి -∞ to 0 అంటే ఏంటి 0 తీసుకుంటాం. సో 0 అంటే ఏంటి కండిషన్, మనం స్విచ్ ని ఆన్ చేద్దాం అని అనుకుంటున్నాం అంతే. స్విచ్ ని ఆన్ చేద్దాం అనుకుంటున్నాం. స్విచ్ ని ఆన్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఏంటి, అందులో కరెంట్ అనేది ఎటువంటి ఫ్లో ఏమి ఉండదు. సో అంటే ఏమొస్తుంది మనకి కరెంట్ i = 0 వస్తుంది. ఎక్కడ, at i of 0 దగ్గర. సో సెకండ్ కండిషన్కి వచ్చేటప్పటికి ఏంటి, at t = 0+. సో 0+ అంటే ఏంటి,
స్విచ్ ని నేను జస్ట్ ఆన్ చేశాను అంతే. ఆన్ చేసినప్పుడు సర్క్యూట్ ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఎప్పుడైతే స్విచ్ ని ఆన్ చేసామో ఏమవుతుంది, మన ఇండక్టర్ అయితే ఇట్ డజంట్ అలౌ సడన్ చేంజ్ ఇన్ కరెంట్, వేరస్ కెపాసిటర్ అయితే ఇట్ డజంట్ అలౌ సడన్ చేంజ్ ఇన్ వోల్టేజ్. సో ఇండక్టర్ అనే ఇక్కడ మనకి సర్క్యూట్ లో మనకి ఏమి ఇచ్చారు, ఒక రెసిస్టర్ ఇండక్టర్ ఇచ్చారు కాబట్టి అందులో ఇండక్టర్ తీసుకున్నాం అంటే ఏంటి, ఇట్ డజంట్ అలౌ సడన్ చేంజ్ ఇన్ కరెంట్. సో సడన్ చేంజ్ ఇన్ కరెంట్ అంటే ఏంటి, అది ఏమవుతుంది, మనకి కండిషన్ సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది కండిషన్స్, ఇక్కడ ఇండక్టర్ అనేది ఓపెన్ కండిషన్ వచ్చింది. ఓకే, సో నేను దాన్నే ఇక్కడ నేను పెట్టుకున్నాను అనమాట. t0 కి ఈ ఇండక్టర్ అనేది ఓపెన్ గా పెట్టుకున్నాను. సో ఓపెన్ గా పెట్టుకున్నాం అంటే ఏమవుతుంది, కరెంట్ ఏమో ఫ్లో అవుతుంది, ఇక్కడ ఎటువంటి కరెంట్ ఫ్లో అవుతుంది. సో I0 ఈజ్ ఈక్వల్ టు 0. సో I0 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, I0 ఈజ్ ఈక్వల్ టు కూడా 0 వచ్చింది. నెక్స్ట్ కండిషన్ ఏమొచ్చింది మనకి, మనం నెక్స్ట్ t0 తీసుకున్నాం. సో t0 అంటే ఆల్రెడీ మీకు ఇది సాల్వ్ చేసిన ప్రాబ్లమే. సో ఏంటి, ఫర్ t0 అంటే ఏంటి, స్టడీ స్టేట్ అనాలిసిస్ చేస్తున్నాం మనం. సో స్టడీ స్టేట్ అనాలిసిస్ లో ఏంటి, సో ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, ఒక 10 ohms ఉంది, ఒక ఇండక్టర్ ఉంది. సో సింపుల్ గా దీనికి KVL వేస్తున్నాను, అంటే -100 + 10I + LdI/dt అంటే 1dI/dt. సో దాన్ని మీరు అటు ఇటు లెఫ్ట్ టు రైట్ మనం మార్చుకుంటే ఏమవుతుంది, 100 - 10I - LdI/dt అంటే 1dI/dt = 0. దీన్ని సాల్వ్ చేశారు అనుకో, dI/dt వచ్చింది 100 - 10I. సో మనకి ఇక్కడ ఎక్కడ సాల్వ్ చేయమన్నాడు, at t0 దగ్గర సాల్వ్ చేయమన్నాడు. సో at t0 దగ్గర ఏమవుతుంది, I దగ్గర ఏం పెట్టుకుంటాం, I0 పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ 100 - 10I0 అని పెట్టుకుంటాం. సో మనకి ఇందాక సాల్వ్ చేస్తే I0 అనేది ఏమొచ్చింది, I0 అనేది 0 వచ్చింది కాబట్టి సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, dI/dt అనేది ఏమొచ్చింది, 100 వచ్చింది. సో నెక్స్ట్ థర్డ్ ఏమో క్యాలిక్యులేట్ చేయమన్నాడు, d2I/dt2 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో d2I/dt2 అంటే ఏమొచ్చింది, ఇది డిఫరెన్షియేట్ చేయండి మళ్ళీ ఒకసారి, అంటే -10 dI/dt. సో dI/dt కి ఏమొచ్చింది మనకి 100 వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే -1000 వచ్చింది. ఓకే, అర్థమైందమ్మా ధనలక్ష్మి? అర్థమైంది సార్. ఓకేనా, నోట్ చేసావా హేమంత్? హేమంత్ నోట్ చేసుకున్నావా? సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈసారి మీరే చెప్పాలమ్మా. ఓకేనా, అన్మ్యూట్ చేసుకుని నాకు చెప్పండి ఒకసారి. ఓకే, సో సర్క్యూట్ ఎలా ఇచ్చారు, సో లాస్ట్ సర్క్యూట్ కి ఈ సర్క్యూట్ డిఫరెన్స్ ఏంటి, అక్కడ రెసిస్టర్ అక్కడ ఇండక్టర్ ఉంది, ఇక్కడ ఏముంది, కెపాసిటర్ ఉంది. సో రిమైనింగ్ అంతా ఒకటే. ఫైండ్ I/dI/dt d2I/dt2 at t0 సేమ్ స్విచ్ కూడా అబ్జర్వ్ చేయమని చెప్పాను. టాప్ టు బాటమ్ ఉంది, లేదా బాటమ్ టు టాప్ ఉంటే సో స్విచ్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. స్విచ్ కూడా ఎలా ఉంది, టాప్ టు బాటమ్ ఉంది, అంటే ఎటువంటి సర్క్యూట్ డిఫరెన్స్ లేదు. ఓన్లీ సర్క్యూట్ లో డిఫరెన్స్ ఏంటి, సర్క్యూట్ కి డిఫరెన్స్ వచ్చేటప్పుడు ఏంటి, ఓన్లీ అక్కడ ఇండక్టర్ తీసి మనం ఏం పెట్టాం, అక్కడ కెపాసిటర్ పెట్టాం. ఓకేనా, సో ఇప్పుడు చెప్తారా, ఫస్ట్ 2 కండిషన్స్ మీరు చెప్పగలరు, థర్డ్ కండిషన్ నేను చెప్తాను. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఫస్ట్ కండిషన్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, at t0 శ్వేత చెప్పమ్మా ఏమొస్తుంది, 0 - ఏమొస్తుంది శ్వేత? at t0 - ఏమొస్తుంది, 0 అయితే సార్ ఏమొస్తుందమ్మా, I0 ఏమొస్తుంది, 0 వస్తుంది. ఎలా వస్తుంది, 0 - కి 0 అని ఎలా చెప్తున్నాము, ఏమ్మా? స్విచ్ క్లోజ్ లో ఉంది సార్. స్విచ్ క్లోజ్ కాదు, స్విచ్ ఓపెన్ లో ఉంది. ఓకే, సో స్విచ్ ఏంటి, ఇంకా 0 - కి స్విచ్ అనేది మనం క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేద్దాం అని అనుకున్నాం అంతే. ఓకేనా, క్లోజ్ చేద్దాం అని అనుకున్నాం అంతే, కానీ క్లోజ్ చేయలేదు. సో క్లోజ్ అయితే ఎప్పుడైతే క్లోజ్ చేయలేదు ఏమవుతుంది, మనకి ఈ సర్క్యూట్ అనేది ఓపెన్ లోనే ఉంటుంది కాబట్టి సర్క్యూట్ ఎప్పుడైతే ఓపెన్ లో మనకి ఏమవుతుంది, కరెంట్ అనేది
ఐ ఆఫ్ జీరో మైనస్ ఏంటి కండిషన్ మనకి ఏమొస్తుంది, ఐ ఆఫ్ జీరో మైనస్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, సో ఇక్కడ మనకి కెపాసిటీ ఇచ్చేది కాబట్టి మనం ఇంకోటి కూడా ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వోల్టేజ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో వోల్టేజ్ కూడా ఏమవుతుంది అప్పుడు మనకి, సో ఎప్పుడైతే కరెంట్ జీరో ఆటోమేటిక్ గా వోల్టేజ్ కూడా మనం ఏమనుకుంటాం, వోల్టేజ్ కూడా VC ఆఫ్ జీరో మైనస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకుంటాం. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్ వెళ్దాం. అట్ T ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్. సో ఈ సర్క్యూట్ చూసారు అనుకోండి, అట్ T ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ అంటే ఏంటి, ఈ స్విచ్ నేను క్లోజ్ చేశాను. సో అంటే ఇది క్లోజ్ అయిపోయింది స్విచ్. నెక్స్ట్ 1000 అనేది ఇది ఏంటిది, రెసిస్టర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ స్టోరేజ్ ఎలిమెంట్ కాదు కాబట్టి ఇక్కడ ట్రాన్సియెంట్ అనాలిసిస్ ఏమి అప్లై చేయాల్సిన పని లేదు, అంటే రెసిస్టర్ అలాగే ఉంటది. వేరే కెపాసిటర్కి వచ్చేటికి ఏంటి, ఇక్కడ ట్రాన్సియెంట్ అనాలిసిస్ అప్లై చేయాలి కాబట్టి ఏమవుతుంది మన కెపాసిటర్, ఈ డయాగ్రామ్ దగ్గరికి వెళ్దాం. అట్ T ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ దగ్గర కెపాసిటర్ ఏమైందమ్మా, కెపాసిటర్ ఏమైంది, షార్ట్ సర్క్యూట్ అయింది. సో కెపాసిటర్ షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి ఓకే, సో కెపాసిటర్ ఏం తీసుకున్నాను నేను, షార్ట్ సర్క్యూట్ తీసుకున్నాను. సో ఎప్పుడైతే ఒక షార్ట్ సర్క్యూట్ తీసుకున్నామో అక్కడ వోల్టేజ్ ఏమవుతుంది, వోల్టేజ్ అనేది జీరోగానే ఉంటుంది, వోల్టేజ్ అనేది జీరోగానే ఉంటుంది. ఓకే, నీ పాయింట్ అర్థమైందా, సో అంటే ఇది ఏంటిది, షార్ట్ అంటే ఏంటి, మనం ఒకే పాయింట్ దగ్గర వోల్టేజ్ అనేది చూస్తున్నాం, సో ఎప్పుడైతే ఒకే పాయింట్ దగ్గర వోల్టేజ్ చూసామో అక్కడ వోల్టేజ్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమి ఉండదో వోల్టేజ్ అనేది జీరో ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ క్లియరా, చాట్ బాక్స్ లో పెట్టండి అమ్మా, నోట్స్ పెట్టండి, మళ్ళీ చెప్పమంటే చెప్తా, లేదా వాయిస్ నాట్ ఆడిబుల్, వాయిస్ వినబడుతుందమ్మా, వినిపిస్తుంది. ఓకే కోటి మీకు ఓకే చూడండి అమ్మా. సో ఎప్పుడైతే మనకి వోల్టేజ్ జీరో అని ఎప్పుడు చెప్తామంటే, ఎప్పుడైతే ఒకే టెర్మినల్ దగ్గర కానీ లేకపోతే ఒకే వైర్ లో కానీ మనం వోల్టేజ్ మెజర్ చేసాం అనుకోండి, అక్కడ ఎటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండదు కాదు. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడైతే లేదో అక్కడ ఏమవుతుంది, మనకి వోల్టేజ్ అనేది జీరో ఉంటుంది. సో ఇది ఏం చేసాం, మనం ఇక్కడ కెపాసిటర్ ని షార్ట్ చేసాం. సో ఎప్పుడైతే కెపాసిటర్ షార్ట్ చేసాం ఇక్కడ ఏంటి, VC ఆఫ్ జీరో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఉంటుందా, కరెంట్ ఉంటుంది. ఎందుకు, ఇక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ అయింది అంటే ఏంటి, మనం లాస్ట్ టైం RL తీసుకుంటే ఇక్కడ ఏమైంది, ఓపెన్ అయిపోయింది, ఇక్కడ సర్క్యూట్ ఓపెన్ అయిపోయింది కాబట్టి సింపుల్ ఇక్కడ ఏం చేశాను, I ఆఫ్ జీరో ప్లస్ ఈజ్ ఈక్వల్ జీరో తీసుకున్నాను. వేరే ఇక్కడ వచ్చిన ప్రాబ్లంలో ఏంటి, మనకి సర్క్యూట్ అనేది క్లోజ్ అయింది. సో సర్క్యూట్ క్లోజ్ అయిందంటే ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో I ఆఫ్ జీరో ప్లస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఇక్కడ ఫ్లో అవుతుంది, ఇక్కడ ఎంత ఉంది వోల్టేజ్ 100 volts డివైడెడ్ బై ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఎంత 1000, అంటే I ఆఫ్ జీరో ప్లస్ ఈజ్ ఈక్వల్ ఏంటి, 100/1000 దట్ ఈస్ ఈక్వల్ టు 0.1. ఓకే, ఇక్కడ వరకు క్లియరా. థర్డ్ కండిషన్కి వెళ్ళిపోతామా. ఓకే, సో ఇప్పటి వరకు మనం చూసింది 2 కండిషన్స్ చూసాం. ఇప్పుడు జీరో మైనస్ దగ్గర ఏ కండిషన్ ఉంది, జీరో ప్లస్ దగ్గర ఏ కండిషన్ ఉంది. సో జీరో మైనస్ దగ్గర ఏంటి, వోల్టేజ్ అండ్ కరెంట్ కూడా జీరో ఉన్నాయి. వేరే జీరో ప్లస్ దగ్గర కండిషన్ వచ్చేటప్పుడు ఏమొచ్చింది, వోల్టేజ్ మాత్రం జీరో వచ్చింది, వేరే కరెంట్ మాత్రం ఏమొచ్చింది 0.1 వచ్చింది. సో ఈ 4 గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. ఓకే, సో at T ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్, సో at T ఈజ్ ఈక్వల్ టు జీరో, సారీ T గ్రేటర్ దాన్ జీరో. T గ్రేటర్ దాన్ జీరో అంటే ఏంటి, స్టడీ స్టేట్ అనాలిసిస్ అప్లై చేయాలని చెప్తాను. స్టడీ స్టేట్ అనాలిసిస్ లో ఏంటి, మనకి సర్క్యూట్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీరు ఓల్డ్ మెథడ్ లో మీరు ఎప్పుడైనా AC సర్క్యూట్స్ అని సాల్వ్ చేస్తే ఎలా సాల్వ్ చేస్తారో అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే ఇక్కడ ఏం చేస్తాం, మనం KVL అప్లై చేస్తాం. సో KVL అప్లై చేసామని ఏంటి, -100 + 1000i ప్లస్ ఏంటిది KVL అంటే ఏంటి, వీకి ఏమొస్తుంది మన ఫార్ములా, కెపాసిటర్ ఫార్ములా ఏంటి వీకి, V ఈజ్ ఈక్వల్ టు 1/c ఇంటిగ్రల్ I dt. V ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 1/c ఇంటిగ్రల్ I dt. సో అంటే ఏంటి, ఇక్కడ మనం వోల్టేజ్ కావాలనుకుంటే ఏమొస్తుంది, 1/c అంటే ఏంటి, C ఎంత ఇచ్చాడు, 1 మైక్రోఫారడ్స్ ఇచ్చాడు. సో మైక్రో అంటే ఏంటి 10⁻⁶. సో అందుకనే 1/1 × 10⁻⁶ అని వేసుకున్నాను ఇంటిగ్రల్. సో టైం పీరియడ్ ఎక్కడ, మనం T గ్రేటర్ దాన్ జీరో అంటే 0 + to ఇన్ఫినిటీ. సో దాన్ని నేను ఎలా తీసుకున్నానంటే 0 to T అని తీసుకున్నాను. సో ఇన్ఫినిటీ అనేది మనం థియరిటికల్ గా చెప్పుకోవడానికి ఉంటుంది కానీ ఇన్ఫినిటీ అనేది ఉండదు. అంటే ఏంటి ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటంటే, 1 సెకండ్ అమ్మా, ఇన్ఫినిటీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విచ్ ఆన్ చేయాలనుకోండి, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి అలా వదిలేస్తారా, లైఫ్ లాంగ్ వదిలేస్తారా,
లైఫ్ లాంగ్ వదిలేరు కదా, నో సార్. ఫ్యాన్ ని స్విచ్ ఆన్ చేసి లైఫ్ లాంగ్ వదిలేరు కదా. సో ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను ఇలా లైఫ్ లాంగ్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోగలనా? చెప్పలేదు కదా. మాక్సిమం ఒక 2 hours 3 hours లేకపోతే నాకు స్టామినా బట్టి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్పగలను. లేదు మీరు కూడా అంతే, పొద్దు నుంచి ఈవినింగ్ వరకు క్లాస్ వినగలరా? వినలేరు. మధ్యలో ఒక హాఫ్ అవర్ గ్యాప్ ఉండాలి, లేకపోతే 1 hour గ్యాప్ ఉండాలి. సో ఇవన్నీ ఏంటి మనం థియరిటికల్ గా చెప్పుకోవాలనుకుంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ చెప్పుకుంటాం, కానీ ప్రాక్టికల్ గా చెప్పుకునేటప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని చెప్పం. ఓకే, సో అందుకనే మనం ఇక్కడ లిమిట్స్ ఏం తీసుకుంటున్నాం అంటే 0 to t తీసుకున్నాను లిమిట్స్. సో లిమిట్స్ ఎలా తీసుకున్నాను? 0 to t ఇంటిగ్రల్ 0 to t i dt. ఓకే, ఈ కండిషన్ ఈ ఈక్వేషన్ అర్థమైంది కదా? ఓకేనా? ఎస్ సార్ నో? ఓకే, సో మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు ప్రాబ్లంలో? ఫైండ్ i di by dt d square i by dt square. ఇందాక మనకి డైరెక్ట్ di by dt వస్తుంది కాబట్టి మీరు సింపుల్ గా దాన్ని సాల్వ్ చేసి డిఫరెన్షియేట్ చేసి వదిలేశారు. ఇక్కడ మనకి ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్, సారీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ డిఫరెన్షియేట్ చేసుకుంటాం. ఓకే, మనకు కావాల్సిన దాన్ని బట్టి మనం ఇక్కడ చేసుకుంటాం మేడం. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? 100 డిఫరెన్షియేట్ చేస్తే 0, 1000 డిఫరెన్షియేట్ చేస్తే 1000 ఇంటూ i ఉంది కాబట్టి di by dt మైనస్ 10⁻6, అంటే ఈ 10⁻−6 నేను పైకి తీసుకొచ్చాను కాబట్టి 10⁻+6 అవుతుంది. సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయ్యి ఉంటుంది మనకి i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ కండిషన్ అర్థమైందా? సారీ ఈ ఈక్వేషన్ వచ్చింది కదా, అర్థమైంది కదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. ఎస్. ఓకే, సో నెక్స్ట్ di by dt ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి? నేను లెఫ్ట్ అండ్ రైట్ అడ్జస్ట్మెంట్ చేసి di by dt ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? మైనస్ 10⁻6 డివైడెడ్ బై 1000 ఇంటూ i. సో మనకి ఎక్కడ సాల్వ్ చేయమన్నాడు? at t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర సాల్వ్ చేయమన్నాడు. సో ఏం చేస్తారు? ఎక్కడైతే i ఉందో అక్కడ మాత్రం ఏం వేసుకుంటారు? i ఆఫ్ 0 ప్లస్ అని వేసుకుంటారు. సో అదే వేసుకున్నాను నేను, di by dt ఆఫ్ 0 ప్లస్ i ఆఫ్ 0 ప్లస్. ఓకేనా? సో మనకి ఇక్కడ i ఆఫ్ 0 ప్లస్ దగ్గర ఎంత వచ్చింది? ఆన్సర్ 0.1 వచ్చింది. సో దాన్నే సబ్స్టిట్యూట్ చేయండి. సో 0.1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? di by dt ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? మైనస్ 100 వచ్చింది. సో నెక్స్ట్ థర్డ్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? d స్క్వేర్ i by dt స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో d స్క్వేర్ i by dt స్క్వేర్ అంటే ఏం చేస్తారు? ఇదే ఈక్వేషన్ ని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయండి. సో ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ 10⁻6 డివైడ్ బై 1000, i ప్లేస్ లో ఏమొస్తుంది? మనకి డిఫరెన్షియేట్ ఇంకోసారి చేసాం కాబట్టి di by dt. సో di by dt మనకి di by dt ఆఫ్ 0 ప్లస్ ఎంత వచ్చింది? మైనస్ 100. సో ఈ మైనస్ 100 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 10⁻5 వస్తుంది. ఓకే, ప్రాబ్లం అర్థమైందా? ఎస్ Yes. ఆర్ నో? Yes, sir. ఓకే, అర్థమైందా? సో మీకు ఇది బేసిక్ ప్రాబ్లమ్స్ అమ్మా. ఆర్ఎల్ సర్క్యూట్ ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్సీ సర్క్యూట్ ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మీకు చూసేది. ఓకే, సో మీకు అక్కడ మనం i di by dt నెక్స్ట్ d స్క్వేర్ i by dt స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి ఇది ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యాం. వేరేస్ మనకి v dv by dt d స్క్వేర్ v by dt స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఎక్కడి నుంచి మారుతుంది మనకి? ఏమ్మా ఇక్కడ వరకు కామనే. ఎక్కడ వరకు? రైటింగ్ ది కేవీఎల్ ఈక్వేషన్ ఫర్ t గ్రేటర్ దాన్ 0 అక్కడ వరకు కామనే. అక్కడ వరకు ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే మీరు గుడ్డిగా రాసేసుకోవచ్చు. మీరు సర్క్యూట్ చూడడం 0 మైనస్ కి ఏమవుతుంది, 0కి ఏమవుతుంది, 0 ప్లస్ కి ఏమవుతుంది, ఇన్ఫినిటీ దగ్గర ఏమవుతుంది, ఈ 4 కండిషన్లు లేదా 4 కాబట్టి 4, 3 కాబట్టి 3, ఈ 3 కండిషన్లు ఏమవుతుందని రాసేసుకుంటారు. సర్క్యూట్ డ్రా చేసుకుంటారు. అది ఏ కండిషన్స్ అడిగాడు ఏం చూడరు మీరు, ఆ సర్క్యూట్ డ్రా చేసుకుంటారు. 0 మైనస్ కి ఏమవుతుంది, 0 ప్లస్ కి ఏమవుతుంది, ఇన్ఫినిటీకి ఏమవుతుంది. ఈ 3 కండిషన్లు రాసిన తర్వాత ప్రాబ్లం ఏం చేయమన్నాడో చూడండి. ఓకేనా? ఎప్పుడైనా ట్రాన్సిషన్స్ లో ఇచ్చాడు అంటే సర్క్యూట్ డ్రా చేసుకోవడం, 0 మైనస్ కి ఏమవుతుంది అనాలిసిస్ చేసుకోవడం, 0 ప్లస్ కి ఏమవుతుంది అనాలిసిస్ చేసుకోవడం, బట్ t గ్రేటర్ దాన్ 0 ఏమవుతుంది అనాలిసిస్ చేసుకోవడం. ఆ తర్వాత ప్రాబ్లం ఏం అడిగాడో చూడండి. ఓకేనా? ఇస్ ఇట్ ఎస్ ఆర్ నో? Yes, sir. Yes, sir. ఓకేనా? సో ఇక్కడ వరకు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా? ఓకే, Yes, sir. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇన్ ది గివెన్ నెట్వర్క్ ద స్విచ్ ఈస్ క్లోజ్డ్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 విత్ 0 కరెంట్ ఇన్ ది ఇండక్టర్, ఫైండ్ v dv by dt d స్క్వేర్ v by dt స్క్వేర్. సో ఇందాక మనం సిరీస్ సర్క్యూట్ లో చూసాం. సో అందుకని అక్కడ కరెంట్ అడిగాడు.
ఇది ప్యారలల్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ ఏం అడిగాడు, వోల్టేజ్లు అడిగాడు. ఓకే, ఇక్కడ మాత్రం ఇందాక మనం ఏం చూసాం, ఆర్ఎల్ చూసాం, ఆర్సి చూసాం. ఇక్కడ ఏం చూస్తున్నాం, డైరెక్ట్ గా మొత్తం 3 చూసేస్తున్నాం, ఆర్ఎల్సి. సో సాల్వ్ చేయగలరా? ఎంతమంది సాల్వ్ చేయగలరు? నేను చెప్పకుండా ఎంతమంది సాల్వ్ చేయగలరు అని అనుకుంటున్నారు? కొని ఎస్ఆర్ నో ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. ఎంతమంది సాల్వ్ చేయగలరు? ఏమ్మా ఎంతమంది సాల్వ్ చేయగలరు? ఒక్కరు కూడా చేయలేరా? ఎస్ఆర్ నో పెట్టండి అమ్మా. నో అని పెట్టండి, రాదు అంటే నో అని పెట్టండి, వస్తుంది వచ్చిందంటే ఎస్ అని పెట్టండి. దానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? నాకు రెస్పాన్స్ ఏం రాలే. సర్క్యూట్ అబ్జర్వ్ చేస్తున్నారా లేకపోతే ఏంటి నాకు అర్థం కాలేదు. నో సార్. అంతే, మిగతా వాళ్ళందరూ సాల్వ్ చేయగలరు. నో అని ధనలక్ష్మి పెట్టింది కాబట్టి తను ఒక్కరితే చేయలేదు, మిగతా వాళ్ళందరూ సాల్వ్ చేయగలరు. శ్రీలక్ష్మి చెప్పమ్మా, అయితే ఆన్సర్ చెప్పు. అడిగితే నో చెప్తావా? శ్వేత శ్వేత కీర్తన శ్వేత నో సార్. అడిగితే నో అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్యారలల్ అయితే హేమంత్ ఉన్నాడా? హేమంత్ వెళ్ళిపోయాడా? ఓకే సరే, చూద్దామా అసలంటూ ఎలా చేయాలో అర్థమైందా? పోనీ లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ లో పోనీ ఆ ప్రొసీజర్ చెప్తారు నాకు ఎవరైనా? శ్రీరామ్ చెప్పు ఒకసారి, ఏం చేయాలి మనం ఫస్ట్? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? t = 0 మైనస్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత t = 0 ప్లస్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత t > 0 క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 3 కండిషన్స్ లో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చూద్దాం, t = 0 మైనస్ దగ్గర క్యాలిక్యులేట్ చేద్దాం. సో t = 0 మైనస్ దగ్గర ఏమవుతుంది మనకి? t = 0 మైనస్ దగ్గర ఏమవుతుందమ్మా? t = 0 మైనస్ అంటే ఏంటి? యారో చూడండి, యారో పైనుంచి కిందకే ఉంది యారో, అంటే ఇది ఓపెన్ లో ఉన్నట్టే. ఓపెన్ లో ఉందంటే ఇక్కడ నుంచి కరెంట్ ఏం ఫ్లో అవుతలేదు. సో కరెంట్ ఏం ఫ్లో అవ్వట్లేదు అంటే ఏంటి? సింపుల్ గా ఏం చెప్పుకోవచ్చు, I of 1 second. At t = 0 మైనస్. సో at t = 0 మైనస్ ఏమవుతుంది? ఎటువంటి కరెంట్ ఫ్లో అవ్వట్లేదు కాబట్టి మనకి ఏమొస్తుంది? సింపుల్ గా I of 0 మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే V of 0 మైనస్ ఈజ్ ఈక్వల్ టు కూడా 0. ఈ 2 కండిషన్స్ మీకు తెలుసు. ఎందుకు? మనం ఎప్పుడైతే స్విచ్ ఓపెన్ లో ఉంచామో మనకి అక్కడ కరెంట్ ఏం ఫ్లో అవ్వట్లేదు కాబట్టి అక్కడ ఏం సింపుల్ గా మనం ఏం చెప్పుకోవచ్చు, 0 మైనస్ ఇండక్టర్ దగ్గర కరెంట్ 0, అలాగే వోల్టేజ్ కెపాసిటీ దగ్గర వోల్టేజ్ కూడా 0. ఈ పాయింట్ క్లియర్ కదా? ఏమైనా చెప్పాలా? ఈ పాయింట్ క్లియర్ అమ్మా? ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వెళ్ళొచ్చా? at t = 0 మైనస్. అమ్మ ఇక్కడ మనం 0 వేసామని చెప్పి ప్రతి ప్రాబ్లంలో 0లు అయిపోతాయని చెప్పి అనుకోవద్దు. ఈ పాయింట్ కూడా గుర్తించుకోండి. ఇక్కడ మనం ఈ 3 ప్రాబ్లమ్స్ లో 0లు వేస్తాం కదా, ప్రతిసారి 0 మైనస్లని 0లని మాత్రం అనుకోవద్దు. కొన్ని ప్రాబ్లమ్స్ లో మనకి 0 మైనస్ల దగ్గర కూడా మనకి సమ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, అంటే అక్కడ మనకి ఇచ్చిన స్విచ్ కండిషన్ బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, ఇక్కడ చూడండి, స్విచ్ ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా? స్విచ్ ఇక్కడ ఇచ్చాడు. స్విచ్ ఇక్కడ ఇవ్వకుండా రెసిస్టర్ దగ్గర నేను స్విచ్ ఇచ్చాను.
ఒక రెసిస్టర్ 2 ohms కి సిరీస్ లో స్విచ్ కనెక్ట్ చేశా. అప్పుడు t = 0 - దగ్గర కరెంట్ ఫ్లో అవుతా? ఎస్ ఆర్ నో? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ ఇక్కడ కాకుండా స్విచ్ నేను 2 ohms దగ్గర స్విచ్ ఇచ్చాను. 2 ohms దగ్గర స్విచ్ ఇచ్చాను. at t = 0 - దగ్గర అప్పుడు ఏమవుతుంది? కరెంట్ ఫ్లో అవుతుందా? కరెంట్ ఫ్లో అవుద్దా అవదా? కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎందుకు? ఈ స్విచ్ ఓపెన్. సో ఇదంతా లైన్, ఈ లైన్ ద్వారా ఏమవుతుంది? కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అందుకని ఇది అనాలిసిస్ చేసినప్పుడు మాత్రం 0 - దగ్గర కూడా అనాలిసిస్ చేయాలి. అది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఈ 3 ప్రాబ్లమ్స్ లో 0 - దగ్గర 0 వచ్చింది కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ 0 వస్తుందని మాత్రం అనుకోవద్దు. ఓకే, నెక్స్ట్ at t = 0+. at t = 0+ దగ్గర ఏమొస్తుంది మనకి? ఇండక్టర్ వచ్చేటప్పుడు ఓపెన్, కెపాసిటర్ వచ్చేటప్పుడు షార్ట్ అవుతుంది. ఈ స్విచ్ ఏమో క్లోజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? IL(0+) ఇది ఓపెన్ కాబట్టి ఇక్కడ ఏమైనా కరెంట్ ఫ్లో అవుతుందా? ఈ బ్రాంచ్ లో ఎటువంటి కరెంట్ ఫ్లో అవుతుంది? ఇది షార్ట్ అయిపోయింది కాబట్టి వోల్టేజ్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, ఈ పాయింట్ కూడా క్లియర్ కదా? ఈ పాయింట్ కూడా క్లియర్ కదా? నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వెళ్ళిపోవచ్చా? అమ్మా అర్థం అవుతుందా? అర్థం అవ్వట్లేదా? అమ్మ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఈజీగా ఉన్నాయి. అమ్మ ఇప్పుడు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. తర్వాత వెళ్ళే కొద్దీ ప్రాబ్లమ్స్ డిఫికల్టీ పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే డిఫికల్టీ పెరిగిందో నేను ఎస్ఆర్ నువ్వు అడిగినప్పుడు మీరు ఏం చెప్పలేదు అంటే నాకు అసలు ఏం అర్థం కాదు. నేను అడిగినప్పుడు నాకు ఎస్ఆర్ నో చాట్ బాక్స్ లో పెట్టండి. ఎంతసేపు టైప్ చేస్తున్నారు? ఆ 2 పాయింట్స్ అర్థమైందా? IL(0 - is = 0, V(0 - is = 0, IL(0+ is = 0, V(0+ is = 0). Yes or no? Yes, sir. ఓకేనా? నెక్స్ట్ t > 0 వెళ్ళిపోతున్నాను నేను. సో ఫర్ t > 0, t > 0కి ఏమవుతుంది? స్విచ్ అనేది క్లోజ్ అయిపోయింది. సో మీరు స్టడీ స్టేట్ అనాలిసిస్ లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అలాగే క్యాలిక్యులేట్ చేయాలి. సో అంటే ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోడ్ అనాలిసిస్ అప్లై చేశాను. ఇక్కడ నేను యారో మార్క్ పెట్టాను చూడండి, అక్కడ నోడ్ అనాలిసిస్ అప్లై చేశాను. నోడ్ అనాలిసిస్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ = సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్ తీసుకుని దానికి మీరు ఏం చేయాలి? ఓమ్స్ లో అప్లై చేయాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వోల్టేజ్ V అనుకుంటే ఏమవుతుంది? ఇక్కడ ఈ బ్రాంచ్ కి ఏమవుతుంది? V/2. నెక్స్ట్ అలాగే ఈ బ్రాంచ్ కి ఏమవుతుంది? వోల్టేజ్ V = LdI/dt. అంటే L అంటే ఇక్కడ 1 ఇంటిగ్రల్ 0 to t VDT. సో 1/1 ఇంటిగ్రల్ 0 to t VDT. నెక్స్ట్ అలాగే కెపాసిటర్ కి వోల్టేజ్ ఫార్ములా ఏంటమ్మా? 1/c ఇంటిగ్రల్. కెపాసిటర్ కి వోల్టేజ్ ఫార్ములా, ఐ మీన్ కరెంట్ ఫార్ములా. నోడ్ అనాలిసిస్ అంటే కరెంట్ కదా. I = C dV/dt. I = C dV/dt. అంటే C ఎంత ఇచ్చాడు మనకి? 0.5 మైక్రోఫారడ్స్ dV/dt. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫ్లో అవుతుంది కరెంట్? 10. ఓకే, ఈ కండిషన్ ఓకేనా? ఈ ఈక్వేషన్ ఓకే కదా? సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఈ నోడ్ దగ్గర మనం మామూలుగా రెసిస్టర్ కి ఏం వేసుకుంటాం? అక్కడ ఉన్న వోల్టేజ్ డివైడెడ్ బై కరెంట్, అక్కడ ఉన్న వోల్టేజ్ డివైడెడ్ బై రెసిస్టర్ అంటే V/2. ఇండక్టర్ కి ఏం వేస్తాం? I = LdV/dt. దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇలా తీసుకుంటే ఏమవుతుంది? 1/L ఇంటిగ్రల్ VDT. సో 1/1 ఇంటిగ్రల్ 1 to t VDT. నెక్స్ట్ కెపాసిటర్ కి ఏం తీసుకుంటాం? I = C dV/dt. అంటే C అంటే 0.5 × 10⁻⁻6 dV/dt. దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు at t = 0+ దగ్గర, సో 0+ దగ్గర అంటే ఏమని చెప్పాను మీకు? ఇందాక వరకు మనకు ఓన్లీ కరెంట్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి I(0+) అని తీసుకున్నాను. సో at t = 0+ దగ్గర ఏం తీసుకుంటారు? ఇక్కడ V ఎక్కడైతే కనబడిందో అక్కడ అన్ని చోట్ల మీరు ఏం తీసుకుంటారు? 0+ తీసుకుంటారు. I కనబడితే అక్కడ ఏం తీసుకుంటారు? I = 0+ దగ్గర తీసుకుంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, V(0+) / 2. ఇదంతా ఏమవుతుంది? ఇదంతా ఏమైపోతుంది? ఏమవుతుంది చూడండి, V(0+) దగ్గర ఏమైంది? 0 అయింది. సో అందుకని 0
plus 0.5 into 10 power minus 6 dv by dt of 0 plus. So dv by dt of 0 plus is equal to 10. సో దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ చేయండి. సో అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈక్వేషన్ 1, ఈ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, dv by dt ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ పోయి మనకి ఏమి మిగులుతుంది, ప్లస్ v ప్లస్ 0.5 10 పవర్ మైనస్ 6, ఇదేమొస్తుంది d స్క్వేర్ v బై dt స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ 10 కాన్స్టెంట్ కాబట్టి 0. అగైన్ ఇక్కడ మీరు ఏం చేస్తారు, t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుంది, -20 into 10 power ప్రాబ్లం వస్తుంది. ఓకేనా, ప్రాబ్లం ఈజీనా, ప్రాబ్లం ఈజీనా, ఈజీనా. మనం ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ లో చేసుకున్నట్టే ఉందా, ఏమైనా మారిందా, ప్రొసీజర్ ఏమైనా మారిందా? ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఎలా అయితే చేసామో థర్డ్ ప్రాబ్లం కూడా ప్రొసీజర్ ఒకటే, కానీ ఏంటంటే మనం అక్కడ కావాల్సిన కండిషన్ బట్టి మనం వేసుకుంటాం అంతే. మనకి అక్కడ dv బై dt అడిగాడు అనుకోండి, దాని తగ్గట్టు మీరు ఇక్కడ ఈక్వేషన్ వేసుకుంటారు అంతే. ఓకే, అక్కడ di బై dt అడిగాడు అనుకోండి, దాని తగ్గట్టు మీరు KVL వేసుకోవాలా KCL వేసుకోవాలా వేసుకుంటారు అన్నమాట. ఇంకా రిమైనింగ్ ప్రొసీజర్ అంతా ఒకటే. ఓకే, అర్థమైందా? ఈ 3 ప్రాబ్లమ్స్ అర్థమైనాయా? ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకసారి సాల్వ్ చేస్తారా? ఈ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారా మిగతా వాళ్ళు? ఎస్ సార్. నోట్ చేసుకుంటారా ఒకసారి? ఓన్లీ ప్రాబ్లం మాత్రం నోట్ చేసుకోండి. ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి దానికి తగ్గట్టు మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్, చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ అన్ని నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. అమ్మ మీరు మిగతా సబ్జెక్ట్స్ లాగా ఇంట్రాక్షన్ లేకుండా చెప్పేమంటే ECA2 అనేది మామూలుగానే బోర్డు మీద చెప్తేనే ఒక 50% అర్థం ఉంది. అలాంటిది ఈ ఆన్లైన్ క్లాస్ వల్ల అసలు మీరు వింటున్నారా లేదు తెలీదు, జస్ట్ అలా స్క్రీన్ పెట్టిస్తుని వెళ్ళిపోతున్నారా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బాగానే ఉంటుంది, నేను చెప్పినప్పుడు అన్ని బాగానే ఉంటాయి, అన్ని ఈజీగానే ఉంటాయి. కానీ మీకు ఆ స్టెప్ వేయాలి. ఇందాక మిమ్మల్ని అడిగాను చూసారా, ఎలా పెట్టి అడిగాను, ఒక్కళ్ళైనా చెప్పగలిగారా? ఒక్కళ్ళైనా నేను చేయగలను అని అనుకున్నారా? కానీ చేసేటప్పటికి ఏమైనా ఉందా, ఇందులో సొల్యూషన్ ఏమైనా ఉందా? సో ECA2తో ఉన్న ప్రాబ్లం, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్తో ఉన్న ప్రాబ్లం అంటే మనం సొల్యూషన్ చూసేటప్పుడు ఈజీగానే ఉంటుంది, కానీ నిజంగా ఒక ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయమంటే చిన్న ప్రాబ్లం కూడా చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. మీకు అంత ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఓకే, ఒకసారి ఈ 3 ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. మీ అంతటి మీరు ట్రై చేయండి. ఆల్రెడీ విన్నారు కాబట్టి సొల్యూషన్ మీ అంతటి మీరు ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్పుకుందాం. కంగారు ఏం లేదు, స్లోగా చెప్పుకుందాం. సిలబస్ అవ్వకపోయినా పర్లేదు, మనకి చెప్పిన టాపిక్ వరకు అర్థమవుతే చాలు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ ప్రాబ్లం నోట్ చేసుకున్నాము ఒకసారి. నోట్ చేసుకున్న తర్వాత ఓకే సార్ అని చెప్తే నేను నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. నోట్ చేసుకున్నారు ప్రాబ్లం? మిగతా వాళ్ళు? ఎస్ సార్. ఓకే, సెకండ్ ప్రాబ్లం నోట్ చేసుకున్నామా? ఈ ప్రాబ్లం కూడా ఒకసారి మళ్ళీ సాల్వ్ చేయండి.
నోట్ చేస్తారమ్మా? మరి నోట్ చేస్తారా? సార్ ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇది కూడా ఫాస్ట్ నోట్ చేయండి. ఓకేనా? ఓకే సార్ ఓకేనమ్మా, ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో సాల్వ్ చేసేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ అన్ని నోట్ చేసుకుని ఉంచితే నెక్స్ట్ క్లాస్లో ఒకసారి నన్ను అడిగితే నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? చిన్న డౌట్ పెద్ద డౌట్ అని ఏమనుకోద్దమ్మా, ఎంత చిన్న డౌట్ అయినా పర్లేదు, అడగండి, నేను చెప్తాను. ఓకే ఓకేనమ్మా? ఓకే ఓకే, నెక్స్ట్ శ్రీలక్ష్మి, కోటేశ్వరరావు, శ్రీలక్ష్మి, జితేంద్ర ఉన్నాడా క్లాస్లో? లేడస్. జితేంద్ర ఉన్నాడా? లేరు సార్. ఓకే, విజయశ్రీ, ఉద్యోగం కూడా లేదు సార్. మీకు మీటింగ్ ఉంది కదా, తెలుసు కదా శ్రీలక్ష్మి? శ్రీలక్ష్మి సార్ తెలియదు సార్. మెసేజ్ పెట్టాను కదమ్మా. ఓకే సార్. 120కి మీటింగ్ ఉందమ్మా లేడర్స్కి, ప్రిన్సిపల్ మేడంతోనే ఆర్కే సార్ తోటి మీటింగ్ ఉంది. ఓకేనా? ఓకే సార్. ఒకసారి మిగతా ఇద్దరు కూడా ఒకసారి ఇంటిమేట్ చేయాలి, విజయశ్రీకి జితేంద్రకి. ఓకేనమ్మా, బాయ్. Bye, sir. బాయ్.